కరెక్ట్ గురుగారు చెప్తుంటే అన్ని గుర్తుకొస్తున్నాయి. ఇంకొక విషయం ఇక్కడ అమావాస్య రోజు బయటికి వెళ్ళకండి, చెడు కింద పడిన ఇబ్బంది, కింద పడకూడదు, బయటికి వెళ్ళకూడదు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అమావాస్య రోజు దయ్యాలు ఎక్కువ తిరుగుతుంటాయి, ఆత్మలు ఎక్కువ తిరుగుతుంటాయి. మిగతా రోజుల్లో పడుకుంటాయి గురుగారు? నో ఇక్కడ మనము యూనివర్సల్ సైన్స్ని ఇక్కడ కంపేర్ చేస్తాను, విశ్వ విజ్ఞానాన్ని, ఖగోళ విజ్ఞానాన్ని. పౌర్ణమి దాటిన తర్వాత అమావాస్య స్టార్ట్ అవుతుంది. పౌర్ణమి తర్వాత చంద్రుడికి మధ్యలో భూమికి మధ్యలో ఒక చర్య జరుగుతూ ఉంటుంది. చంద్రుడు క్షీణిస్తూ వస్తాడు, క్షీణ దశ నుంచి వెలుగుతూ వస్తాడు. ఆ వెలుగు క్షీణ దశల నుంచి ఆ లేజర్ థెరపీకి లేయర్స్ అంటే భూమిని తాకేటటువంటి ఒక కోణం. దీని కొంచెము ఆధ్యాత్మికంగా కలిపి, అప్పట్లో ఎక్కువ ఈ టెక్నాలజీ లేదు కదా, ఏం చెప్పారు, ప్రతిదాని దేవుని మీద ముడిపెట్టారు. వినకపోతే దయ్యం మీద ముడిపెట్టారు. వినకపోతే భయానికన్నా లొంగుతాడని సామధాన దండోపాయాలు కొన్ని వాడారు మన వాళ్ళు. వినకపోయేటోళ్ళకి బెదిరించి, ఏయ్ విను, లేకపోతే ఇట్లా అవుతావు చూడరా, అప్పుడు కొంతవరకు వాళ్ళు క్రమబద్ధీకరింపబడి అణిగి మణిగి ఆచరణ యోగ్యంగా బ్రతికే వాళ్ళని. అలా చక్కగా చెప్పారు, చక్కటి విషయాలు. ఒక 2 ప్రశ్నలతో ముగించేస్తాను. మీ క్షేత్రానికి వచ్చే భక్తులు ఎక్కువగా ఎటువంటి కోరికలు కోరుతుంటారు? ఎలాంటి కోరికలతో ఇక్కడికి వస్తుంటారు? అసలు ఇక్కడికి వచ్చిన వారికి ఏ కోరికలు తీరుతుంటాయంట? ఎక్కువ రియల్ ఎస్టేటర్స్ వస్తున్నారు, ఏ మాట కా మాట చెప్పుకోవాలి. వ్యాపారం, విద్య, ఉద్యోగ, వ్యాపారం. దేవుళ్ళని కూడా వ్యాపారం చేసేసారు కదా ఈరోజు. చేశారు. నేనేమంటానంటే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ఏదో ఇస్తానని దేవుని దగ్గరకు పోకు, నిన్ను ఇచ్చాడు చాలు. పొద్దున్న లేసి పొలిమేర ముఖం చూస్తున్నావు, పొద్దు ముఖం చూస్తున్నావు చాలు. నీ స్వయం శక్తిని అనుసరించి కష్టపడు. రాముడు దేవుని నమ్మలేదు, యుద్ధం చేశాడు. దేవుడే సత్యమై కాపాడితే దేవునికి ఆయుధాలు ఎందుకు? ఇట్లంటే పోరా, రాక్షసులు ఇట్లంటే పోరా. ఎందుకు ఆయుధం పట్టాడు? ఎందుకు యుద్ధాలు చేశాడు? దైవం సత్యం, నమ్మకం సత్యం, బానిసత్వం పనికిరాదు. ఇది నా పాలసీ. గౌరవించు, ఆచరించు. గౌరవం ఆచార తోడైతేనే జ్యోతి ప్రజ్వలితం అవుతుంది. దర్శనాన్ని కూడా కొంటున్నారు కదా గురుగారు, డబ్బులు వెచ్చించి మరి కొంటున్నారు కదా, అది తప్పు. భగవంతుని ఎప్పుడు కొనొద్దు, అది తప్పు. దేన్నన్నా కొను, నువ్వు ఎక్కడైనా వ్యాపారం చేయి, దేవుళ్ళ దగ్గర వ్యాపారాలు వద్దు. చివరిగా గురుగారు తప్పుగా అనుకోవద్దండి, చివరి ప్రశ్న. ఒక అన్నగారిన కులం నుంచి వచ్చిన మీరు దినాభివృద్ధి చెంది ఒక పీఠానికి పీఠాధిపతి అయ్యారు, ఓకేనా, చాలా ఎత్తుకు ఎదిగారు, గురూజీగా మారిపోయారు. అలాంటి మీ దగ్గరకు ఇటీవల కాలం ఎవరైనా శిష్యరికం కోసము వస్తున్నారా? వస్తే వాళ్ళని స్వీకరించి ఎలా స్వీకరిస్తారు? లెక్క పెట్టలేదు, గుర్తున్నాయి చెప్తేమనుకోకండి. ఒక 50 మంది బ్రాహ్మణులకు నేను దేవీ నవారణ మంత్ర శక్తిపాతం చేశాను. ఓకే. ఒక 100-200 మంది వైశ్యులకు చేశాను. ఇక రెడ్డిలకైతే లెక్కనే లేదు, అసంఖ్యాకములు వస్తున్నారు. అన్ని వర్గాల వారికి నేను మంత్రోపదేశం చేశాను, శిష్యరికం ఇచ్చాను. ఇక్కడ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, అన్ని మొత్తం గీలు లేరు, అన్నికే లేరు, అసంఖ్యాకులు ఉన్నారు, అందరికి ఇచ్చాను. అది నా యొక్క అదృష్టము, ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాను. కనీసము నీడను కూడా తాకడానికి ఇష్టపడని జాతి సమాజం, ధర్మంలో నీడను సైతం కిలోమీటర్ దూరంలో దళితుడు పోతున్నాడు అంటే వాని గాలి తగులుతుందేమని తెరలు అడ్డం కట్టేవాళ్ళు. కిలోమీటర్, 1 కిలోమీటర్. అటువంటి సమాజంలో నేను పుట్టి, ఆ ధర్మంలో పుట్టి, ఈనాడు నాచే దీక్షను పొందుతున్న వాళ్ళు ఉన్నారన్న ఒక సంతోషాన్ని సమాజానికి ధారపోసాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళందరికీ గర్వపడండి, సంబరాలు జరుపుకోండి, ఈ పీఠాన్ని సొంతం చేసుకోండి అంటాను నేను. నదీ స్నానాలతో పుణ్యఫలం వస్తుందా? ఏ నదుల్లో స్నానం చేస్తే మంచిది? సప్తజీవ నదులు ప్రధానం. అంటే 365 రోజులు ఎండిపోకుండా ప్రవహించు నదులు ప్రధానం, జీవనదులు. పుణ్యక్షేత్రాలకు పక్కన ప్రవహించే నదులు ద్వితీయం. తృతీయం ప్రాథమికంగా ఉండే అన్ని నదులు. ఎందుకు నదికి ప్రాధాన్యం ఇచ్చారంటే, ఎన్నో ప్రదేశాల నుంచి ఓషధులను కలుపుకుంటూ ప్రవహిస్తుంది నది. మురికినంత కిందికి తీసుకుంటుంది, మధ్యమంలో ఉండేటటువంటి బ్యాక్టీరియా ఫార్మింగ్ లేయర్స్ అంతా మధ్యలో పెట్టి శ్రేష్టత్వాన్ని పైకి తీస్తుంది. అది నదికి ఒక్కటే ఆ గుణం ఉంది, సముద్రానికి లేదు. పుష్కర స్నానం అంటారు, పుష్కరాల సమయంలో నదీ స్నానం చాలా మంచిది అంటారు. మరీ ఎక్కువ పొలోమంటూ వెళ్ళిపోయి ఆ పుష్కరాల్లో స్నానాలు చేయడానికి మరి లక్షల మంది వెళ్తుంటారు, చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. ఎందుకు ఆ రోజే ఆ పుష్కరాల్లో స్నానం చేస్తేనే మంచిదంటారా? ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇస్తే తొందరగా ఎట్లా అప్లై చేసుకుంటారు ప్రజలందరూ. ఈ స్కీమ్లు ఇచ్చారని ప్రభుత్వం ఏదైనా ప్రచారం చేస్తే అట్లా యూనివర్సల్ కొన్ని రాయితీలు ఇస్తుంది కొన్ని నదులకు. ఆ పుణ్యాన్ని తీసుకోమని శాస్త్రం చెబుతూ ఇంకొక మాట ఏం చెప్తుందంటే, పోలేని వాళ్ళు,
ఆర్థిక స్తోమత లేని వాళ్ళు, వృద్ధులై ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, మరీ పీడితులై ఉన్నవాళ్ళు సమీప నదులకు వెళ్ళి కూడా స్నానం చేయొచ్చు. కేవలం దర్భపోసలు పట్టుకొని మునుగండి, అక్కెన్నే పోయి మునుగొద్దు. అలా నేను చెప్పి మొన్న కుంభమేళలో కొన్ని వేల మందిని ఎన్నో నదుల్లో స్నానం చేయించాను. నేను మీరు వెళ్ళారా కుంభమేళకు? వెళ్ళొచ్చాను. ముక్కు మూసుకొని ఎందుకు మునగాలంటారు 3 సార్లు గురుగారు? ముక్కు మూసుకోవడం అనేది కేవలం సైన్స్. అది సన్యాసి ముక్కు ముయ్యాడు. అరే ముక్కు మూసుకొని మునుగురా అంటారు. సన్యాసులు ముక్కు ముయ్యరు. హఠయోగులు, ఋషులు, యోగులు, సిద్ధులు, తాపసులు ముక్కు మూసుకొని మునగరాదు. ఇక వేరే వాళ్ళకంటే కేవలం ముక్కులోకి నీళ్లు పోయి శ్వాస ఆడకుండా హార్ట్ అటాక్ లాంటి సమస్య ఉన్నవాళ్ళు ఇబ్బందులు అవుతాయని. నదికి పీడనం ఉంటుంది, నదికి అంతర్గత పీడనం ఉంటుంది కదా, శరీరం ఒత్తిడైపోతుంటుంది. అందుకే ముక్కు మూసుకొని జల్లిలేవు, ఇబ్బందులు అవుతాయని. ఒక పీఠాధిపతులుగా ఉన్న మీరు ఈరోజు ఒక గురూజీగా ఉన్న మీరు లోక కళ్యాణం కోసం ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? కరోనా వచ్చినప్పుడు అమ్మవారిని 7 రోజులు నేను నిరాహారంగా ప్రశ్న అడిగాను. లోకమంతా ఇట్లా అల్లాడిపోతుంది కదా, నేను చచ్చిపోయినా బాగుండేది, నా కండ్లెదురు ఇట్లా అవుతుంది కదా. ఆనాడు ఎందరో ఋషులు, గౌతముడు ఏడ్చాడు కరువు వచ్చినప్పుడు. నేను ఒక ఋషి సాంప్రదాయంలో ఉన్నా, నేనేమన్నా చేసేది ఉంటే చెప్పు. ఉడతా భక్తిగా నేనేదో పెద్ద ఇది చేయను, ఉడతా భక్తిగా ఏదైనా ఒక యజ్ఞం చేస్తున్నా, ఏదైనా మంత్రం దర్శనమి, ఇంతవరకు చేసిన మంత్రాలు కొత్త మంత్రాలు చేస్తా. అమ్మవారు ఒక చిన్న వాక్కు, ఒక చెవిలో శబ్దం పడింది, విశ్వమాత కళ్యాణం చేయి విశ్వ కళ్యాణం అయిపోతుంది. అలా కన్యగా ఉన్న ఒక గోవును, సమకాలికమైన కోడెను తీసుకొని గోమాత కళ్యాణాన్ని ఈ ప్రపంచానికి ఇవ్వగలిగాను. అది గర్వించదగ్గ విషయం నా వరకు. అద్భుతంగా. ఇక ఈ ముగ్గురమ్మల ప్రతిష్ట వాస్తవంగా భారతదేశంలో ఎక్కడ లేదు. ఉలిదెబ్బ తగలని విగ్రహం ఇక్కడ ఉంది, ఒక్కసారి ఆలోచించండి. ఆ చెక్కేటటువంటి శిల్పి మూత్రం చేసి చెక్కొచ్చు, గుట్కా పాన్ తిని ఉమ్మించి చెక్కొచ్చు, వాడు చెక్కంగా వాళ్ళ కులగోత్రంలో ఎవరైనా చనిపోయిన తర్వాత చెక్కొచ్చు, వాళ్ళ భార్య బహిష్టుగా ఉన్నప్పుడు అన్నం వండి పెడితే తినొచ్చి చెక్కొచ్చు. రకరకాల వైఫల్యాలు ఉంటాయి శిల చెక్కడంలో. మరి అమ్మవారిని ఎలా ప్రతిష్ఠించారంటే మొత్తం మట్టి. ఓకే, మొత్తం మట్టి. ఇప్పుడు దేవి నవరాత్రుల్లో 9 రోజులు మన అంబాత్రయ్య పీఠం ఛానల్ లైవ్. ఇప్పుడు దేవి నవరాత్రులు 9 రోజులు దేవి అష్టోత్తర శతనామ కలశాభిషేకాలు చేస్తారు 108 కలశాలతో. ఏం భిన్నం కాదు, ఏం కాదు. కొన్ని పాషాణాలు పులిమాము, అంటే కొన్ని పాషాణాలు బంధనాలు వేసాము, అందుకే మొత్తం మట్టి. ఏమి కాదు, ఏం కాదు. ఇదంతా జగన్మాత నాకు ఇచ్చిన అదృష్టం, నా పెద్దలు చేసిన పుణ్యం. మా తాతోళ్ళు, మా తల్లిదండ్రులు చాలా మంచోళ్ళు, ఎవ్వరికి అన్యాయం చేసలేరు, ఎవరిని హింసించలేరు. లేకుంటే 3 రోజులు ఏడిసిండ్రు మా వాళ్ళు, కానీ ఒక్కరు జోలికి పోయలేరు. గురుజీ గారు ఒక విషయం చెప్పండి. ఇటీవల ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇప్పుడు మీకు పేరు ప్రఖ్యాతలు వచ్చేసి ఆదిత్య పరాశ్రీ గారు అంటే ఒక గురూజీగా, ఒక పీఠాధిపతిగా పేరు వచ్చేసింది. ఇక త్వరలో రాజకీయాలకు రాబోతున్నారు ఆదిత్య పరాశ్రీ అనేది అందరూ కొంత ఒక వీడియో వైరల్ అవుతుంది. దీంతో కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఒక కంగారు మొదలైంది. ఏంటైనా గురువు గారు రాజకీయాలకు వస్తారంట, మళ్ళీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరహాలో ఈయన కూడా ఏమన్నా కాబోతాడా ఏంటో కంగారు మొదలైంది. నిజంగా రాజకీయాలకు రాబోతున్నారు గురుగారు? నాకు ఆ రాజకీయాలు వద్దు, నాకు ఆ రాజకీయాల సోపతే వద్దు. అందరికీ చెప్తున్నాను, ప్రేక్షకులకు, మా భక్తులు చూసేవాళ్ళకి అందరూ కూడా, పీఠానికి అనుబంధంగా ఉండేటటువంటి భక్తులకందరూ కూడా, మనకు ఆ రాజకీయాలు వద్దు 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 వద్దు, నాకు ఆ గొడవలే వద్దు. చాలు భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఎక్కడో పుట్టాను. ఈనాడు ఒక 10 మంది నన్ను చూసి గుర్తుపడుతున్నారు. పలానా స్వామి ఆయన మంచి విషయాలు చెప్తాడు. ఈ క్షుద్ర పూజలు, నగ్న పూజలు, యోని పూజలు, ఈ పూజలు, ఆ పూజలు చెప్పడు. మంచి విషయాలు చెప్తాడు. నాతోనికి ఎటువంటి వాళ్ళు వస్తారు తెలుసా? వయసు అయిపోయిన వాళ్ళు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు, ముసాలోళ్ళు ఎక్కువ వస్తారు. ఓల్డ్ ఏజ్ పీపుల్స్. మొన్న ఒక ఆయన వచ్చాడు, వాయప్ప నీ ముఖం చూస్తామని వచ్చిందప్ప అంటాడు. ఆయన ముసాల, ఆయన చేత కాదు, ఎందుకు వచ్చినవే పెద్ద మనిషి అని గదిరిస్తే నీ ముఖం చూసి పోదామని వచ్చినంటాడు. అది ఏం అర్థమైంటుంది ఆయనకు? ఆయన అనుభవం ఎంత, ఆయన జీవితం ఎంత, ఎంతమంది స్వాములను చూసినాడు ఆయన జీవితంలో. పుట్టపర్తి సాయిబాబా లాంటి యోగులను ఎంతమందిని చూసిండొచ్చు. ఆయన నీ ముఖం చూసి వస్తానంటే నా లోపల ఏం నచ్చింటుంది ఆయన? నేను సెల్ఫ్ ప్రమోషన్ ఏం చేయలేదు, ఉన్న సత్యం నా బుద్ధిలో వచ్చింది, నేను చెప్పాను. ఒక సంస్కారబద్ధమైనటువంటి జీవనం జీవించమని ప్రేరేపిస్తున్నాను. ఇప్పటికి నౌ స్టిల్ మన పీఠంలో 30 మంది యూత్ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా స్విచ్ చేస్తే బల్బు వెలిగేట్లాగా ఉంటారు. మళ్ళీ పెళ్ళి, పిల్లలు, వ్యాపారాలు, బిజినెస్లు, వ్యవసాయం, అద్భుతంగా అలా ఉండాలి యూత్ అంతా. ఓకే గురుగారు, చాలా మంచి విషయం. చివరి ప్రశ్న ఇదే. ఆదిత్య పరాశ్రీ గురువు గారు అంటే మనం చాలా విన్నాము, జీవ సమాధులు. ఇట్లా భవిష్యత్తులో ఆదిత్య పరాశ్రీ గారు కూడా జీవ సమాధి కావాలి అన్నది. జీవ సమాధి అనేది చట్ట ప్రకారం నేరం, అది తెలుసు. మరి కానీ
అలాంటిది ఏమన్నా కావాలి భవిష్యత్తులో, నేను అమ్మవారి యొక్క దైవ దీక్షలో ఉన్న నేను భవిష్యత్తులో ఖచ్చితంగా ఇక చాలు, ఈ జీవితం నాకు ఇక చాలు, ఇక నేను వెళ్ళాలనుకున్నప్పుడు జీవ సమాధి కావాలనే ఆలోచన ఏమైనా ఉందా? నాకు 2 కోరికలు ఉన్నాయి. సన్యాసుల కోరికలు ఉండవు. సన్యాసులకు ఉండే కోరిక లోక కళ్యాణం. ఏంటి? ప్రపంచములోని అత్యద్భుతమైన స్పిరిచువల్ యూనివర్సిటీ కట్టాలని కోరిక. ఓకే. ఒకటి ఎటువంటి యూనివర్సిటీ అంటే అక్కడ చేతబడి కూడా నేర్పేటటువంటి యూనివర్సిటీ కావాలి. నవ్వకండి, నిజం చెప్తాను. అంటే అతి గుప్తమైన మూల విద్య అందరికి అందాలి. ఒక్కరి సొత్తు అయిపోయింది ఇప్పుడు. ఆ యూనివర్సిటీ కట్టాలి. ఒకటి, ఎక్కడ లేని అమ్మవారిని అయితే స్థాపన చేసుకున్నా ఐఎమ్ సో హ్యాపీ, సో సాటిస్ఫైడ్, నా తపస్సు ఫలించింది. ఓకే. ఇంకొకటి ఏముందంటే, ఇప్పటి వరకు భారతదేశంలో ఒక నమూనా ఆలయం కట్టలేదు. రాతితో కట్టారు, బంగారంతో కట్టారు, వెండితో కట్టారు, రకరకాలుగా. ఇక్కడ ద్రవిడ సంస్కృతి, అక్కడ నాగార సంస్కృతి, అన్ని రకాల స్ట్రక్చరబుల్, అన్ని శిలాఖండంలో చేత దేవాలయాలు కట్టారు. ఒక్క గుడి కట్టలేదు. ఆ దేవాలయం కట్టాలని ఒక కోరిక. ఖచ్చితంగా గురుగారు, మీకు అభయం ఇచ్చేంతటోని కాదు కానీ ఒక గురూజీగా ఉన్నారు మీరు. మీ కోరికలు అన్నీ కూడా నెరవేరాలని ఆ అమ్మవారు ఎప్పుడు కూడా. చివరిగా నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి గురుగారు. మీ అనుభవంతో. మీ వయసు ఎంత? 50+ గురుగారు. 40 కూడా అనుకుందాం. లేదు, 50+. నాకన్నా పెద్దవాళ్ళే. 50 దాటి. మీ యొక్క అనుభవంతో సామాజిక మాధ్యమాల ద్వారా మీరు చాలా అనుభవం పొంది ఉన్నారు. మీ ఇంటర్వ్యూలు చాలా చూశాను నేను. మీ అనుభవంతో చెప్పండి, నేను గురుత్వంలో ఉన్నానా లేనా? ఉన్నారనే నాకు అనిపిస్తుంది గురుగారు. మీ మాటలను బట్టి ఉన్నారని. చాలా సంతోషం. ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటాను. అమ్మవారి కరుణా కటాక్షము మీపై ఉంటుందో పాటు మాపై, మా కుటుంబాలపై కూడా ఉండాలని నేను వేడుకుంటున్నాను గురుగారు. థ్యాంక్ యూ. నమస్కారం. శుభమస్తు. శ్రీమాత్రే నమః.